హలో గైస్, ఈరోజైతే నేను మీతో అయితే ఒక వీడియో అయితే షేర్ చేసుకుందామని చెప్పి అయితే వచ్చినాను. అచ్చా, ఆ వీడియో ఏదో కాదండి, నేను 2020లో వచ్చాను ఈ ప్లేస్కి. అప్పుడైతే నేనున్న సరౌండింగ్స్లో అయితే ఏమీ లేదు, మొత్తం అంతా చెట్లు ఉండి ఫారెస్ట్ ఉండి అలాగా ఉండేది సిచ్యువేషన్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మీకు నేనున్న సరౌండింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 గ్రౌండ్లు అయితే రెడీ అయినాయి, క్రికెట్ గ్రౌండ్. ఆ క్రికెట్కి మరి ఎంత డిమాండ్ వచ్చిందేమో కానీ అదే ఒక డైలాగ్ ఉంది, భూమిని నమ్ముకున్నాడు కన్నా అమ్ముకున్నాడు బాగుపడినాడంట. సూపర్ 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 సూపర్. అట్లా వీళ్ళంతా భూములంతా వ్యవసాయం చేసుకున్న భూములు ఏం చేస్తున్నారంటే మొత్తం క్రికెట్ గ్రౌండ్లు మొత్తం చేసుకుంటున్నారు. మీకైతే ఆ వీడియో అయితే ఇప్పుడైతే చూపిస్తా, చూడండి ఒకసారి. హలో గైస్, చూసారా, అది క్రికెట్ గ్రౌండ్. ఇది ఒకటి, ప్లస్ మనకి ఆ బిల్డింగ్ ఆ పక్క ఒక 2 గ్రౌండ్లు ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకి ఇది ఒక గ్రౌండ్. తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. ఇవే అదొక గ్రౌండ్. తర్వాత మనకి మీకు అక్కడ చూసినారా, అక్కడ ఒక 2 గ్రౌండ్లు అయితే ఉంటాయి. తర్వాత మనకి ఇది నేనైతే వర్క్ చేసే స్పేస్. ఇది మనకి ఇక్కడ నుంచి సేమ్ ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే ఆల్మోస్ట్ ఒక 3 గ్రౌండ్స్ అయితే అక్కడైతే రెడీ చేశారండి. చూసేదానికైతే ఇది యాక్చువల్లీ ఇది నేను కట్టిన బిల్డింగే, దీని పేరు అయితే హవేలీ. ఇది ఆల్మోస్ట్ ఒక 14 రూమ్స్ ఉంటాయి. ఇది నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఏం ఉండేది కాదు, మొత్తం అంతా జంగల్. ఇదంతా చాలా చూడ్డానికి అయితే అసలు నైట్ ఒక 6-7 అయితే ఎవరు బయట వచ్చేవాళ్ళే కాదు అసలు. అలాంటిది ఇప్పుడు చూడండి ఎంత డెవలప్ అయిపోయేదో ఈ హౌసెస్ కానీ మొత్తం అంతా. అప్పుడు ఏమీ లేవు నేను వచ్చినప్పుడు అయితే. నేను ఎందుకంటే అప్పుడంతా మొత్తం తిరిగేవాడిని నేను, అసలు ఏమి అసలు ఉండేదే కాదు. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అయిపోయేదో. వెదర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అందరూ అయితే మంచిగా క్రికెట్ అయితే ఆడుతున్నారు, మంచిగా లీవ్ దొరికినట్టుంది, మంచిగా క్రికెట్ అయితే ఆడుకుంటున్నట్టున్నారు. ఒకప్పుడు నేను కూడా మంచిగా క్రికెట్ ఆడేవాడిని అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పుడు నేను కూడా మంచిగా క్రికెట్ ఆడేవాడిని ఒకప్పుడు అంటే ఆల్మోస్ట్ 2020 వరకు, నేను హైదరాబాద్ రాకముందు వరకు. అప్పుడు నేను బెంగళూరులో ఉండేవాడిని. ఒక 4 years అయితే నేను అక్కడ జాబ్ చేసిన. అప్పుడు ఆల్మోస్ట్ నేను శనివారం ఆదివారం అయితే ఇంటికి వెళ్ళేవాడిని కాదు అసలు నేను, ఎందుకంటే నాకు క్రికెట్ అంత పిచ్చి. ఏమైనా మనకు ఫెస్టివల్స్ ఉన్నా, సండే ఉన్నా నేను అసలు ఇంటికి వెళ్ళేవాడిని కానీ డ్యూటీకి కూడా వెళ్ళేవాడిని కాదు. అంత పిచ్చి నాకైతే క్రికెట్ అంతే. అలాంటిది ఇప్పుడు మనకి ఆ ప్రాక్టీస్ లేదు, ఏం లేదు అసలు. ఇప్పుడైతే ఆ ప్రాక్టీస్ పోయింది, ఆడడం కష్టంగా ఉంది. అందుకనైతే ఇప్పుడైతే ఆడతలేను. దీని గురించి నేను ఇప్పుడు ఎందుకంటే మీకు ఈ వీడియో చేస్తున్నా అంటే, భూమిని నమ్ముకున్నాడు కన్నా అమ్ముకున్నాడు చాలా బాగుపడుతున్నాడు. ఇప్పుడు ఈ గ్రౌండ్లంతా అయితే అసలు క్రికెట్లు గ్రౌండ్లు ఎందుకు చేస్తున్నారో, ఎవరు వస్తారబ్బా క్రికెట్ ఆడడానికి. అసలు ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్ సరౌండింగ్లో ఎవరు అయితే వ్యవసాయం అయితే చేస్తారు. అంతా ఇలా క్రికెట్ గ్రౌండ్లు, లేకుంటే ఫ్లాటింగ్ చేసేయడం, లేకుంటే ఇదే అయిపోతుంది మొత్తం. అసలు భూమి విలువ ఎవరికి తెలుస్తలేదు. రాబోయే కాలంలో మన్ను తింటారా, డబ్బులు తింటారా? అసలు వ్యవసాయం చేయకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకైతే అర్థమే అవుతలేదు. ఇక్కడ చూడండి, ఇదైతే ఒక స్కూల్ ఓనర్ది ల్యాండ్. అది ఆయన అయితే మనకి అక్కడైతే వాచ్మెన్లు పెడతారు, వాళ్ళు రెగ్యులర్గా అక్కడైతే వ్యవసాయం అయితే పండిస్తారండి. నేను ఆల్మోస్ట్ 2020 నుంచి చూస్తున్నా, ప్రతి ఇయర్ వాళ్ళైతే వ్యవసాయం పెడతారండి. అక్కడ వరేస్తారు, మిగతా ఇంకేమన్నా చేస్తారు. అదంతా చాలా అయితే బాగుంది. అయితే అసలు ఈ గ్రీనరీ చూసారా, మనకి ఇలాంటి గ్రీనరీ హైదరాబాద్లో ఏమైనా ఉంటుందండి చెప్పండి మీరు. అసలు మనకి ఇది నేను కూర్గ్కి వెళ్ళాను, విరాజపేట అని చెప్పి. అదే అక్కడ ఆల్మోస్ట్ 1 month ఉన్నా, వర్క్ చేసినాను. అక్కడ సేమ్ నాకు ఇలాంటి కల్చరే కనిపిస్తుంది. అక్కడ కూడా సేమ్ ఇలాగ చెట్లుండి, అక్కడైతే ఇంకా పెద్ద పెద్ద ఫారెస్ట్ లాగా ఉంటాయి. ఇలా చిన్నగా అయితే ఏమి ఉండవు. చూడడానికి అయితే మంది కూడా కూర్గులాగే ఉంది, కానీ ఇక్కడంతా భూములంతా ఇట్లా చేస్తున్నారు. నాకైతే ఏం అర్థమైతే లేదు. ఇక్కడైతే మేము అదైతే
నేను చేసిన వెంచర్ అది. ఎంత ఇండ్లు కనిపిస్తున్నాయి కదండి, ఈ ముందు కనిపించేది ఒక వెంచరు, ఆ వెనకాల కనిపించేది ఒక వెంచరు. అది ఆల్మోస్ట్ మాకు నేనైతే ఒక 70 హౌసెస్ వరకు కన్స్ట్రక్షన్ చేసిన హైదరాబాద్కి వచ్చి. కేరళ హౌసెస్, వుడ్ హౌసెస్ లైక్ అవన్నీ. ఇప్పుడు అంతా ఇక్కడ ఏమంటే ఫామ్ హౌసెస్ అంతా ఇప్పుడు గెస్ట్లకి ఇవ్వడము ఇవే మంచిగా ఉంటున్నాయి. ఇప్పుడు ఏమంటే ఇక్కడ గెస్ట్లంతా ఇప్పుడు మనకి స్టేయింగ్ గెస్ట్లు వస్తుంటారు వీకెండ్స్, పార్టీస్ కానీ ఎంజాయ్కి కానీ అలా బుకింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు గెస్ట్లు అయితే. లైక్ 10,000, 12,000, 50,000 వరకు అయితే మనకి స్పెండ్ చేసి అయితే గెస్ట్లు అయితే వస్తూ ఉంటారు. ఇది నేనైతే ఈరోజు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ.